మొక్కలన్నీ ఆ పక్క నుండి ఈ పక్కనే తింటున్నారా? ఒరే భోజనాలు ఇంత బాగా పెడుతున్నారంటే ఈ కంపెనీ చాలా పెద్దదేమోరా. అరే మావా జాయిన్ అవుదాం మావా. ఎస్, గుడ్ మార్నింగ్ అండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అశ్విన్. మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది సార్. పంపించండి. That's so nice of you, Robert. And we will send you the consignment. Good morning, sir. నువ్వు ఫోన్ ఇట్టేరా. గుడ్ మార్నింగ్. సార్, నా పేరు అవని. ప్లీజ్ టేక్ యూర్ సీట్. అయ్యయ్యో, పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చోండి. కూర్చొని మాట్లాడండి. చెప్పండి. సార్, నా పేరు అవని. నేను చిన్నవాళ్ళ నుంచి వస్తున్నాను. మీ సెమినార్ అటెండ్ అయితే జాబ్ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది. మీ స్పీచ్ కూడా చూశాను. ఓ, మీ స్కీమ్ లో జాయిన్ అవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను శారదా ఆర్ఫనేజ్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను. ఓకే. చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తాను సార్. మీ ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇస్తారేమో అని చాలా హోప్ తో వచ్చాను సార్. చూడండి భువని. అయ్యయ్యో, నా పేరు అవని. అవని. ఆహా. అవని. మొన్న క్యాంపస్ డ్రైవ్ లో ఆఫీస్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నాం. మీరు ఆఫీస్ వర్క్ అంట స్కీమ్ లో జాయిన్ అవడం కరెక్ట్. అయ్యయ్యో, నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. నో ప్రాబ్లం, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ అశ్విన్. ఎస్ సార్. అవనే వస్తుంది, స్కీమ్ లో జాయిన్ చేసుకోండి. మరి ఇప్పుడు మనీ కట్టించుకుంటారా? డబ్బు సంగతి నేను చూసుకుంటాను అశ్విన్. ఓకే సార్. బయట అశ్విన్ ఉంటాడు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. సార్, అడిగిన వెంటనే జాబ్ ఇచ్చారు. మీరు చాలా మంచివారు సార్. ఆల్ ది బెస్ట్. గురు, ఏంటి విషయం? ఆ అమ్మాయిని ముందే సిల్వర్లో తీసుకున్నావు. రైట్. నేను ఏ పని కారణం లేకుండా చేయను, తెలుసు కదా. సిగ్నల్ గురు, కలెక్షన్ ఎలా ఉందిరా? పెద్దగా ఏం లేదు గురు. అది అందుకే అమ్మాయిని స్కీమ్ లో తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వల్ల కరెక్షన్ పెరుగుతుంది గురు. రేపు చూడండి. హలో అండి, నా పేరు అవని. నేను చిన్నవాళ్ళ నుంచి వచ్చాను. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా వర్షాలు కురవాలని యజ్ఞాలు యాగాలు చేస్తున్నా కరుణించిన వరుణదేవుడు ఒకరోజు సతీ సమేతంగా యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఈ రోజు నేను తప్పక వర్షం కురిపించాల్సిందే అని తన భార్యకి చెప్పాడట. అప్పుడు భార్య, స్వామి, ఎన్నో రోజులుగా వర్షించని మీరు ఈ రోజు ఎందుకు వర్షించాలనుకుంటున్నారని కారణం అడిగిందట. వరుణదేవుడు భార్యతో, ఇన్నేళ్లుగా ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు గాని నేను వర్షిస్తానని ఒక్కళ్ళు నమ్మలేదు. ఆ ప్రదేశంలో ఒక వ్యక్తిని చూపించి, ఈ రోజు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, తప్పక వర్షం వస్తుంది, అందులో నేను తడిచిపోతాననే నమ్మకంతో చంకలో గొడుగు పెట్టుకుని వచ్చాడు చూడు. అతని నమ్మకం నాకు నచ్చింది. అతని నమ్మకం నిజం చేయడానికైనా నేను వర్షించాలని కుంభవృష్టి కురిపించాడట. సో యజ్ఞాలు యాగాలు కంటే నమ్మకం చాలా బలమైనది. ఆ నమ్మకమే నన్ను ఈ రోజు స్కీమ్ లో సిల్వర్ని చేసింది. తర్వాత గోల్డ్, ప్లాటినం, క్రోమియం అవ్వాలి. ఇప్పుడు అదే నా ఎయిమ్. స్పీచ్ అదిరిపోయింది మేడం. సూపర్ మేడం. ఎండి సార్ చెప్పినట్టు వినండి. 20 దేశాల్లో 400 బ్రాంచ్లు. ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా? ఎంత పెద్ద ఆఫీసో తెలుసా? అందరికీ నమస్కారం అండి. 2 ఏళ్ల క్రితం వరకు నేను ఒక సాదాసీదా బ్యాంక్ ఎంప్లాయీని. బ్యాంకులో క్యాషియర్గా డబ్బులు లెక్క పెట్టేవాడిని. ఈరోజు ఆ బ్యాంకు వాళ్ళే నా డబ్బులు లెక్క పెడుతున్నారు. అదంతా గోల్డ్ వే పుణ్యమే. నేను మీలాగే ఓ రోజు ఈ మీటింగ్ అటెండ్ అయ్యాను. వారం తర్వాత మా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా రిజిగ్నేషన్ లెటర్ ఆయన ముందు పెట్టాను. అది ఆయన చూసి, ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. ఎస్ సార్, నాకు గోల్డ్ వే పిచ్చి పట్టిందా అన్నాను. ఆ పిచ్చే మీ అందరికీ పట్టాలి.
మీ అందరూ కూడా గోల్డ్ వే పిచ్చి పట్టాలి. అప్పుడే మీరు నాలాగే ఎదుగుతారు. జై గోల్డ్ వే, జై జై గోల్డ్ వే. గోల్డ్ వే స్కీమ్ లో జాయిన్ అయ్యి నేను నెలకు 10,000 సంపాదిస్తున్నా. మీరు కూడా జాయిన్ అవ్వండి. సరే, డబ్బులే డబ్బులు. ఈ రోజు కొత్తగా ఎంతమంది వచ్చారు? మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అన్నయ్య. మై ఫ్రెండ్. నో, మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మీ కాన్ఫరెన్స్. అవునా కాదా? దట్స్ నైస్. మీలో ఉన్న వాల్కెనోని అన్లాక్ చేయండి. అన్లాక్ యువర్ ఎనర్జీ. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. గోల్డ్ వే మ్యాజిక్ పాల్. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. ఇది చాలా అద్భుతం. గోల్డ్ వే మ్యాజిక్ బాల్. చాలా అద్భుతం. సార్, అవని గెట్ ఇన్. పర్లేదు సార్, మీ వర్క్ చేసుకోండి. నాకు 14D వస్తుంది. దట్స్ ఓకే, ఆన్ ద వేనే కదా. ఐల్ డ్రాప్ యూ. గెట్ ఇన్. సార్, యా, నేను స్టేజ్ మీద ఎలా మాట్లాడాను సార్? ఇంప్రెసివ్. అది చూసే కదా నేను తీసుకున్నాను. నన్ను స్కీమ్ లో తీసుకున్నప్పటికీ మీరు నన్ను చూడలేదు కదా సార్? చూశాను. చూసారా? యా, ఎక్కడ చూసారు సార్? బీచ్ రోడ్ లో ఆ రోజు నువ్వు ఒక అనాథ పిల్లోడికి లైఫ్ గురించి మోటివేట్ చేస్తున్నప్పుడు చూశాను. చిన్న పిల్లాడు సార్, వచ్చి అక్క అక్క అని అడుగుతుంటే చాలా జాలేసింది. వాడిని అప్పుడే ఆర్ఫన్ హోమ్ లో జాయిన్ చేశాను. వాడు చాలా బాగా చదువుతున్నాడు సార్. సార్ సార్, ఆ లెఫ్ట్ లో ఉంటాను సార్. అవునీ, ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరు అడిగినా ఇవ్వలేదు. యూ రీడ్ ఇట్, నీకు ఉపయోగపడుతుంది. బాయ్. ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతవరకు ఎవరు అడిగినా ఇవ్వలేదు. సార్, ఈయన ఆకళ్ళ రాఘవేందర్ గారు. హలో. శారదాశ్రమం పేరుతో స్కూల్ నడుపుతున్నారు. అనాథ పిల్లలకు చదువు చెప్తున్నారు. నేను కూడా అక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. దట్స్ సో నైస్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఆశ్రమంలో ఒకరిద్దరు అనాథ పిల్లల్ని చదువు కోసం అడాప్ట్ చేసుకుంటారేమోనని అడగడానికి వచ్చాను సార్. షూర్, తప్పకుండా చేద్దామని. మంచి పనేగా. నేను ముందే చెప్పానా సార్? చాలా మంచివారు. ఓకే. థ్యాంక్ యూ సార్. అమ్మాయి కొంచెం ఎక్కువ చోటు ఇస్తున్నట్టున్నావు గురు. చోటు ఇచ్చేది మ్యాటరే కాదు నందు, ఆ చోటుని ఎలా వాడుకోలో కూడా తెలియాలి. ఈ ప్రపంచం నడిచేది తెలివైన వాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ వల్ల. మంచి వాళ్ళే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆకాష్ విహారీ వయసులో చిన్నవాడు, కానీ మంచితనంలో చాలా పెద్దవాడు. ఈ దేశంలో ఎందరికో రిలీజియన్ ఫీలింగ్, ఇంకొందరికి రీజన్ ఫీలింగ్, మరికొందరికి క్యాస్ట్ ఫీలింగ్, ఇంకెందరికో క్యాస్ట్ ఫీలింగ్. అందుకే కలివిడిగా బతకాల్సిన మనం విడివిడిగా బతికేస్తున్నాం. అసలు ఎందుకు ఇలా ఉండాలి? జేబులో డబ్బున్నంత మాత్రాన ఆ జేబు వెనక హృదయం ఉండకూడదా? ఉండాలి. మనం అందరం ఈ సమాజానికి సపోర్ట్గా నిలబడతాం. మనకి హృదయం ఉందని నిరూపిద్దాం. గోల్డ్ వే తరపున ఈ అనాథ పిల్లల కోసం ఒక చిన్న సహాయం. సార్ సార్, పిల్లలతో కలిపి ఒక ఫోటోగ్రాఫ్. అవుని, కొంచెం సెంటర్కి రండి సార్. హే జాగ్రత్త, ముందు నుంచు. గురు, ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఖర్చు 8 లక్షలు. మన సూటు బోటు కోటు అద్దె 1 లక్ష రూపాయలు గురు. రై, ఎప్పుడు వచ్చానా ఈ మంత్ కలెక్షన్ చెప్పు. 1,75,00,000 గురు. ఏంటి? 1,75,00,000? అంతేనా? కనీసం 3 కోట్లు వస్తుంది అనుకున్నానే. గురు, మ్మ్. మొత్తం మనం ఇవ్వాల్సిన కమిషన్ 25 లక్షలు. 15 రోజుల్లో చెక్ ఇస్తామని చెప్పు. ఏ బ్యాంకు గురు? చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీసర్? అమ్మా 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 అమ్మా, మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? లేనా ఎండి లేనా?
ఏడ్రా నీ అబ్బా, రైట్. నువ్వా ఎండి? నేను ఎక్కడికి ఇదే మాట్లాడతారా? ఎక్కడున్నా చెప్పరా మీ ఎండి? మాట్లాడరా? ఎక్కడున్నా చెప్పు ఫస్ట్ మీ ఎండి ఎక్కడున్నా చెప్పు. చెక్ నుంచి మోసం చేస్తారా మీరు? కాదు సార్ ఏదో ఇక్కడ mistake జరిగింది. ఫస్ట్ మీ ఎండిని పిలిచారే. ఫస్ట్ మీ ఎండిని పిలుచుకో. ఈ చెక్ గురించి మాట్లాడలేదు. 5 minutes ఇస్తే పిలిచారే. ఫస్ట్ పిలుచు. ఇక్కడి నుంచి డబ్బు తీసుకొని వెళ్ళాలి మనము. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీలు ఇచ్చి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్ టీ తీసుకోండి. నాకు తెలిసిన సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా. మన డబ్బులు మనమే తీసుకోమోదాం. వాడు పిలవండి రా. హలో హలో గురు చెప్పనందు పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్కమన్నాను రా. సరే సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే గురు సరే. హలో హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐ టెల్ యూ ఓకే సార్. అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? ఎక్కడ అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడిగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గాడు? మీ ఎండి గాడు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు? కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు. తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కదా, తెగ కోపడిపోతుంది. గెట్ ఇన్ అవని. ఓకే సార్. खेल खत्म, दुकान बंद. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు అవని. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక ఒక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute. Your job is over.
1947 ఆగస్ట్ 13. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎగ్జాక్ట్లీ 2 రోజులు ముందు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి మన సంపత్తో 3 బోట్లు బయలుదేరాయి. కానీ అక్కడ రీచ్ అయింది 2. మూడోదైన ఓషన్ పేరా కళింగపట్నం ఓ డ్రైవ్ నుంచి బయలుదేరిన 3 గంటలకే మునిగిపోయింది. మునిగిపోయిన ఆ బోట్ కడుపులో 1000 కోట్లు దాచుకుంది. అండ్ నేను నా టీం 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఆ బోట్ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకున్నాను. అండ్ బోట్ని బయటికి తీయడానికి 3 crores ఖర్చు అవుతుంది. మాతో ఉన్న ఫండ్స్ అంతా రీసెర్చ్కే ఖర్చు అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బయటకు తీసిన ట్రెజర్లో 50-50. It's a trap! Boat! Move! Move! Resignal! Escape! ఏమైంది గురు? పారిపోండి! Guys, stop! నందు పోలీస్ ఇట్టుకొని వస్తున్నారు. పరిగెత్తు. బండి సెట్ సిగ్నల్. సార్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేయకండి. ఓ ఆఫర్ బాగుందిరా, ఇటు రారా. దీని ముందు చెప్పోసారి.